Hey everyone, today we are diving into adjectives and adverbs. These are important parts of speech that help make our sentences more descriptive and engaging. Since we learned about AI in our last video, we will learn about grammar today. So let's explore how they work and how to use them effectively. So let's go. సో మన ఫస్ట్ సెక్షన్ వచ్చేసి యాడ్జెక్టివ్స్ అనమాట. సో మన యాడ్జెక్టివ్స్ని మన ఫస్ట్ లెసన్ అదే మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లెసన్లో తెలుసుకున్నాం కదా. ఏంటంటే దీని డెఫినేషన్ మనం మళ్ళీ చూసుకుంటే లెట్స్ టాక్ అబౌట్ యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్స్ ఆర్ వర్డ్స్ దట్ డిస్క్రైబ్ ఆర్ మోడిఫై నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ని లేదా నౌన్స్ని డిస్క్రైబ్ చేసేదాన్నే యాడ్జెక్టివ్స్ అంటాం. దే టెల్ us మోర్ అబౌట్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ ఐడియా. మనకి ఒక పర్సన్కి గురించి, ప్లేస్ గురించి, థింగ్ గురించి, ఐడియా గురించి ఇంకా ఎక్కువగా చెప్తుంది. సో ఫస్ట్ మనం యాడ్జెక్టివ్స్లో డెప్త్గా ఇంకెన్ని రకాలు ఉన్నాయో తెలుసుకుందాం. డిస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్స్ డిస్క్రైబ్స్ క్వాలిటీస్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్. వాటి క్వాలిటీని లేకపోతే వాటి గుణాన్ని చెప్పేదే డిస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్స్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, షీ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ డ్రెస్. ఆమె దగ్గర మంచి అందమైన డ్రెస్ ఉంది. ఇందులో బ్యూటిఫుల్ అనేది ఇక్కడ డిస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్ కిందకి వస్తుంది, ఎందుకంటే దీని క్వాలిటీ లేదా క్యారెక్టరిస్టిక్ దాని గుణాన్ని చెప్తుంది అనమాట. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఒక ఏదైనా వస్తువు గురించి ఎలాగుందో దాని బాడీ లేకపోతే ఏమైనా దాని గురించి ఉందో దాన్ని క్యారెక్టరిస్టిక్స్ అని అంటాం. లైక్ షీ హ్యాస్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్. ఇందులో బ్యూటిఫుల్ అనేది డిస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్. మన నెక్స్ట్ యాడ్జెక్టివ్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్ అనమాట. అంటే దీని డెఫినేషన్ చూసుకుంటే షో క్వాంటిటీ ఆర్ అమౌంట్. ఏదైతే ఒక మోతాదు లేకపోతే అమౌంట్ గురించి చెప్పేదో లేకపోతే ఎంత ఉందో అని చెప్పేదో క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్స్ అని మనం తెలుసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, హీ హ్యాస్ 3 యాపిల్స్. ఇందులో 3 అనేది మనకి ఇక్కడ కౌంట్ అని చెప్తుంది. ఒక యాపిల్ది ఎన్ని ఉన్నాయి, ఎంత లెక్క సంఖ్య ఉందో దాని గురించి చెప్తుంది క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్ అనేది. సో మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, దేర్ ఈస్ సమ్ వాటర్ ఇన్ ద బాటిల్. ఇందులో సమ్ అనేది ఇక్కడ కౌంట్ అని చెప్తుంది, ఎందుకంటే మనకి క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్ డెఫినేషన్ మళ్ళీ చూసుకుంటే షో క్వాంటిటీ ఆర్ అమౌంట్. జస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే క్వాంటిటేటివ్లోనే మీకు క్వాంటిటీ అనేది ఉంది. సో అది గుర్తుంచుకుంటే చాలు మీరు. సో మన నెక్స్ట్ టైప్ ఆఫ్ యాడ్జెక్టివ్ వచ్చేసి డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ అనమాట. దీని డెఫినేషన్ చూసుకుంటే పాయింట్ అవుట్ స్పెసిఫిక్ నౌన్స్. ఒక నౌన్ని పాయింట్అవుట్ చేసి సెంటెన్స్ ఫామ్ చేసేదే డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ లైక్ దిస్ బుక్. ఇందులో లైక్ అనేది డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. మీరు అనుకోవచ్చు లైక్ అనేది వెర్బ్ కదా అని, కానీ లైక్ మనం వెర్బ్గా వాడచ్చు, యాడ్జెక్టివ్గా వాడచ్చు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, దోస్ ఫ్లవర్స్ ఆర్ లవ్లీ. లవ్లీ అనేది ఇక్కడ మనకి డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్, ఎందుకంటే ఇది ఒక నౌన్ని పాయింట్అవుట్ చేస్తూ చెప్తుంది అనమాట. ఇందులో ఫ్లవర్స్ అనేవి నౌన్, బుక్ అనేది నౌన్. సో ఇక్కడ లవ్లీ, ఇక్కడ లైక్ అనేది ఈ 2 నౌన్స్ ని పాయింట్అవుట్ చేస్తూ సెంటెన్స్ ఫామ్ చేసాయి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్ అనమాట. ఇవి డెఫినేషన్ చూసుకుంటే షో కంపారిజన్స్. ఒకరి మధ్య పోలికలు చెప్పేదాన్నే కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్ కిందకి వస్తాయి. లైక్ కంపారిటివ్, దిస్ బుక్ ఈస్ బెటర్ దెన్ దట్ వన్. ఈ బుక్ అనేది దానికన్నా మెరుగైనది. ఇందులో మెరుగైనది అంటే బెటర్ అనేది మనకు తెలుస్తుంది కంపారిటివ్, ఎందుకంటే ఒక దాంతో పోల్చేదాన్ని మనం కంపారిటివ్ కిందకు వస్తుంది. ఓకే, ఇప్పుడు దీని తర్వాత చూసుకుంటే సూపర్లేటివ్ సెంటెన్స్ చూసుకుంటే, షీ ఈస్ ద స్మార్టెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. మొత్తం అన్ని దాంట్లో పోల్చడం కాకుండా ఫస్ట్ అన్నిటికీ బెటర్ రేట్ చూసేదాన్ని మనం సూపర్లేటివ్ చెప్పుకోవచ్చు అనమాట. దీంట్లో మీకు ఒక అడిషనల్ టిప్ చెప్తాను, ఏంటంటే యాడ్జెక్టివ్స్ అనేవి ఎప్పుడు నౌన్ ముందే వస్తాయి. సో ఎప్పుడైనా మీరు యాడ్జెక్టివ్ ఇందులో ఎక్కడ ఉందంటే నౌన్ వెనకాల, నౌన్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఏది ఎక్కువగా యాడ్జెక్టివ్ అనిపిస్తుందో దాన్ని మీరు అండర్లైన్ చేసుకోవచ్చు అనమాట. సో మన నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి యాడ్వర్బ్స్ అనమాట. సో మన ఫస్ట్ సెషన్లో చూసుకున్నట్టే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మీకు యాడ్వర్బ్స్ కూడా చెప్పాను. అంటే యాడ్వర్బ్స్ ఒకసారి మళ్ళీ డెఫినేషన్ చూసుకుంటే, ఏవైతే వర్బ్కి డిస్క్రైబ్ చేస్తాయో, లైక్ యాడ్జెక్టివ్స్ ప్రొనౌన్ని నౌన్ని డిస్క్రైబ్ చేస్తాయో, అలాగే యాడ్వర్బ్స్ కూడా వర్బ్స్ని డిస్క్రైబ్ చేస్తాయి. లైక్ ఇప్పుడు మన ఫస్ట్ టాపిక్ చూసుకుంటే యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. ఏవైతే డిస్క్రైబ్ హౌ ఎన్ యాక్షన్ ఈస్ పర్ఫార్మ్డ్. ఏదైనా పనిని డిస్క్రైబ్ చేసేదాన్ని ఆ యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, హీ స్పీక్స్ పొలైట్లీ. ఇందులో పొలైట్లీ అనేది స్పీక్స్ ని డిస్క్రైబ్ చేస్తుంది. సో మనం అంటే
ఒక స్పీక్ అనేది ఒక వర్బ్ ఇందులో, ఇక్కడ పొలైట్లీ అనేది ఒక యాడ్వర్బ్. సో ఇక్కడ పొలైట్లీ స్పీక్స్ ని డిస్క్రైబ్ చేసి స్పీక్స్ కి ఒక మేనర్ ఇస్తుంది, అంటే ఒక పని ఇస్తుంది. లైక్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే షీ రన్స్ క్విక్లీ, సేమ్ ఇందాకలాగే రన్స్ అనేది ఇక్కడ ఒక వర్బ్ కిందకి వస్తుంది, ఇక్కడ క్విక్లీ అనేది యాడ్వర్బ్ కిందకి వస్తుంది. సో మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ చూసుకుంటే యాడ్వర్బ్స్ ఆఫ్ టైం అన్నమాట. దీని డెఫినేషన్ వచ్చేసి టెల్ us when an action happens. ఏదైనా యాక్షన్ ఎప్పుడు జరుగుతుందో చెప్పేదాన్నే యాడ్వర్బ్స్ ఆఫ్ టైం కిందకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ we will meet tomorrow, మనం రేపు కలుద్దాం. ఇందులో మనం టుమారోని యాడ్వర్బ్స్ ఆఫ్ టైం కిందకి తీసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ టైం చెప్తుంది యాక్షన్ గురించి. మీట్ అనేది ఇక్కడ ఒక యాక్షన్ అంటే వర్బ్. సో మనకి మళ్ళీ ఎప్పుడైనా చూసుకుంటే ఎప్పుడైనా టైం మెన్షన్ చేసినా లేకపోతే ఏదైనా వర్బ్ తర్వాత ఈ టైం మెన్షన్ చేసినా మనం దాన్ని యాడ్వర్బ్స్ ఆఫ్ టైం కిందకి పరిగణించవచ్చు అనమాట. మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే షీ అరైవ్డ్ ఎర్లీ, ఆమె త్వరగా వచ్చింది. ఇందులో అరైవ్డ్ అనేది వర్బ్, ఇంకా ఎర్లీ అనేది టైం కిందకి వస్తుంది. సో టైం కాబట్టి ఇది యాడ్వర్బ్స్ ఆఫ్ టైం ఎగ్జాంపుల్ కిందకి వచ్చింది అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాం. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ యాడ్వర్బ్స్ వచ్చేసి యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనమాట. దీని డెఫినేషన్ చూసుకుంటే మీరు డిస్క్రైబ్ హౌ ఆఫెన్ an యాక్షన్ హ్యాపెన్స్, ఎన్నిసార్లు ఏ పని అయ్యిందో దాన్నే మనం యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అంటే అది ఎన్నిసార్లు అయ్యిందో చెప్పే దాన్ని యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఆల్వేస్ డ్రింక్స్ కాఫీ ఇన్ ద మార్నింగ్. ఇందులో ఆల్వేస్ అనేది ఎన్నిసార్లు జరిగిందో చెప్తుంది అనమాట. దాని నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు ఐ రేర్లీ వాచ్ టీవీ. రేర్లీ అనేది ఇక్కడ నేను చాలా తక్కువ సార్లు చూస్తాను, చాలా అరుదుగా చూస్తాను అంటారు కదా. ఇందులో రేర్లీ అనేది యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కిందకి వస్తుంది. వాచ్ అనేది ఇక్కడ వర్బ్ కిందకి వస్తుంది. సో నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఏదైతే ఒక అడిషనల్ టిప్ మీకు చెప్తాను. సో మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ వచ్చేసి యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. దీని డెఫినేషన్ చూసుకుంటే టెల్ us where an action happens, ఎక్కడైతే యాక్షన్ జరుగుతుందో దాని గురించి చెప్పేదాన్ని యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హీ లుక్డ్ ఎవ్రీవేర్ ఫర్ హిస్ కీస్. ఇందులో లుక్డ్ అనేది వర్బ్, ఇంకా ఎవ్రీవేర్ అనేది యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ కిందకి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఎవ్రీవేర్ అనేది ఇక్కడ ప్లేస్ గురించి చెప్తుంది కాబట్టి. సో మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ మళ్ళీ చూసుకుంటే ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. ద చిల్డ్రన్ అనేది నౌన్, ప్లేయింగ్ అనేది వర్బ్, ఇంకా అవుట్ సైడ్ అనేది యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ కిందకి వస్తుంది. సో జస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అంటే ప్లేస్ గురించి చెప్పేదాన్ని. సో ఈ అన్ని పేర్లన్నీ మనకి డెఫినేషన్స్ అన్ని పేర్లలో తెలిసిపోతున్నాయి. సో ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో మన నెక్స్ట్ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ వచ్చేసి యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అనమాట. దీని డెఫినేషన్ వచ్చేసి డిస్క్రైబ్ ద ఇంటెన్సిటీ ఆర్ ఎక్స్టెంట్ ఆఫ్ సంథింగ్. దేన్నైనా తీవ్రత్వాన్ని గురించి చెప్పేదే యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అనమాట. ఇందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ద మూవీ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇందులో వెరీ ఇంట్రెస్టింగ్ అనేది ఇక్కడ మనకి యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ కిందకి వస్తుంది, ఎందుకంటే దీని తీవ్రత గురించి చెప్తుంది. వెరీ అనేది ఇక్కడ యాడ్ అయింది చూసారా. ద నెక్స్ట్ మరి ఎగ్జాంపుల్ చూస్తే ఐఎమ్ టూ టైడ్ టు కంటిన్యూ. ఇందులో టూ అనేది కూడా యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ, ఎందుకంటే దీన్ని టైడ్కి తీవ్రత్వాన్ని పెంచేదాన్ని ఇక్కడ యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అని చెప్తారనమాట. లైక్ టూ అనేది యాడ్ అయింది ఇక్కడ మనకి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో మన అడిషనల్ టిప్ వచ్చేసి యాడ్వర్బ్స్ ఆఫెన్ ఎండ్ ఇన్ ly బట్ నాట్ ఆల్వేస్. ఏంటంటే మీరు అనుకోవచ్చు యాడ్వర్బ్స్ ఎప్పుడు ly తోనే ఎండ్ అవుతాయి కాబట్టి అన్ని యాడ్వర్బ్స్ అయిపోతాయని, కానీ ప్రతిసారి ఎలాగవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ అనేది కూడా ఒక యాడ్వర్బ్, ఎందుకంటే బీ ఫాస్ట్ అనేది కూడా ఒక యాడ్వర్బ్ కిందకే వస్తుంది. సో ఇది ly తో ఎండ్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా మనం యాడ్వర్బ్ కిందకి పరిగణించవచ్చు. సో మనం బ్లైండ్ గా పేస్తే అయిపోదు, జస్ట్ థింక్ చేయండి. సో మీకు ఎంతటి వరకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ చెప్పాలనుకుంటే, నేను ఇంకా చెప్పాలనుకుంటే మీరు కామెంట్ తో తెలపవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ AI వీడియో.